శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం బియాదు. గురుగారు, మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ జ్యేష్ఠ నక్షత్రం వస్తున్నాము, అనురాధ నక్షత్రం వస్తుంది అక్కడ, అలాగే విశాఖ నక్షత్రం 4వ పాదం కూడా అక్కడే వస్తున్నాం. మొత్తం 9 పాదాలు. ఈ వృశ్చిక రాశిలో ఆరంభంలోనే మనకు బుధుడు ప్లస్ శుక్రుడికి ప్రభావం కనిపిస్తుంది. అంటే న్యూ ఇయర్ కల్లా మనకు అవి రెండు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇనిషియల్గా ఏమైనా ప్లాన్స్ చాలామంది ఏం చేస్తారంటే కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. మన ఉగాదికి అనుకోరు, కానీ చాలామంది 31st నైట్కి మాత్రం డిసైడ్ చేసుకుంటారు. మరి ఈ సంవత్సరం అంతా నేను ఈ పని చేస్తాను, అది సంవత్సరం అంతా చాలామంది మేము మందు మానేస్తానని, లేకపోతే సిగరెట్ తాగడం మానేస్తాను మగవాళ్ళు అయితేను, లేకపోతే ఇంకేదో ఇలాగా ఒక కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు. చాలామంది 31st నైట్ భార్యాభర్తలు కూర్చొని ఒక ప్రామిస్ చేసుకుంటుంటారు. ఏమిటంటే రేపటి నుండి ఇది చేయకూడదు, మీ కోపం తెచ్చుకోకూడదు, నా మీ కోపం తెచ్చుకోవడం భార్య ప్రామిస్ తీసుకుంటున్నాడు. అంటే ఈ సంవత్సరం అంతా నన్ను తిట్టకూడదని, ఇలా ఏదో రకరకాల ప్రామిస్లు. 31st నైట్ అంటే అదొక పెద్ద ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. అలా ఉంటున్నప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం అంటూ ఉండాలి కదా. సో అలాగేంటంటే ఈ వృశ్చిక రాశి వారికి రాశిలో బుధుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ రోజు నిర్ణయం, వ్యాపార సంబంధించిన నిర్ణయం కానీ వైవాహిక జీవనానికి సంబంధించిన ఏదైనా నిర్ణయంగా తీసుకోగలిగితే మంచి నిర్ణయాన్ని, అది ఒక ప్రామిస్, ఒక కమిట్మెంట్ కానీ ఉంటే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. వ్యాపారం అనుకుంటే ఆర్థిక బలం పెంచుకోవడానికి ఏమైనా చేయాలని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుని నేను ఈ మార్గంలోనే వెళ్ళాలి, వెళ్తే కానీ నా లైఫ్ సెటిల్ అవ్వదు అని ఒక డిసిషన్ తీసుకోగలిగితే, ఎందుకంటే రవి బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో రాశిలోని ఆ మంచి ఆలోచనలు ఇస్తాయి. బుధుడు మేధస్సుకు సంబంధించిన వాడు, శుక్రుడు భోగానికి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ వృశ్చిక రాశిలో నలిఫై అయిపోయి ఉన్నారు, అంటే నలిగిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరు శత్రుక్షేత్రం ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుందన్నమాట. సో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కాగితం మీద పెట్టగలిగితే అది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ థింగ్స్ చూస్తే కుటుంబ స్థానంలో కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది, అలాగే అర్ధాష్టమ శని ప్రభావం కూడా కనిపిస్తుంది వీళ్ళకి. అలాగే పంచమ స్థానంలో రాహు, షష్ఠ స్థానంలో బృహస్పతి, అలాగే లాభంలో కేతు కనిపిస్తున్నాడు. సో ఓ రకంగా చెప్పాలంటే ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఫస్ట్ 5 months వృశ్చిక రాశి వారికి కొంచెం అటు ఇటుకు టైట్ కానీ, అన్లెస్ అంటే దశలు బాగుంటే కానీ చెప్పలేం, కానీ అదర్వైజ్ చాలా టైట్ పొజిషన్ చెప్పచ్చు అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే గురు బలం మారుతుంది. వృషభంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా గురుడు సప్తమభావంతో చూస్తాడు కాబట్టి అక్కడ నుండి ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ వరకు, అంటే ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ వరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ మనకున్న 5 monthsలో వీళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వీరికి ఏంటంటే ఈ కుటుంబ స్థానంలో రవి ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా హ్యాండ్లింగ్ ద ఇష్యూస్ అనేది ఒక మేజర్ ఇష్యూ కింద మారిపోతుంది వీళ్ళకి. కుటుంబం అంటే అన్నదమ్ముల చెట్టు మధ్యన జరుగుతున్న సంఘర్షణల నుండి బయటపడడం కానీ, ఏదో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల గురించి డిస్కషన్ చేసేటప్పుడు కానీ, వివాహం చేయాలనుకుంటే దానికోసం నెగోసియేషన్ జరిగేటప్పుడు అటువంటి విషయాల్లో కానీ, అలాగే మనకు శంకుస్థాపన, భూమి పూజలు ఇలాంటివి చేసేటప్పుడు అన్నదమ్ముల యొక్క ప్లాట్స్ అక్కడ కానీ, ఏదైనప్పటికీ కొంచెం కుటుంబపరంగా కొన్ని వేడి ఇష్యూస్ అయితే జరగడానికి అవకాశం ఉందన్నమాట. ఇట్స్ నాట్ లైక్ భార్యాభర్తల మధ్యన కాదు, అన్నదమ్ముల చెట్టు మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ జరగడానికి బాగా అవకాశం ఉందన్నమాట. అలాగే వ్యాపారం చేసేటప్పుడు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటప్పుడు కూడా అంటే పార్ట్నర్స్తో కూడా కొంతవరకు వైరం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు ఫస్ట్ హాఫ్లో బాగా కనిపిస్తాయి. ఇక అర్ధాష్టమ శని కూడా ఉంది ఒకటి, చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నాడు. అన్లెస్ అంటే మనం మన నక్షత్రం ఏ బుధుడు నక్షత్రం అయ్యి మనకు శని నక్షత్రం అయితే మనకి ఎక్కువ ఇబ్బంది పట్టదు. ఎందుకంటే బుధుడు ప్లస్ శని మంచి మిత్రులు కాబట్టి. లేని పక్షంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అంటే జ్యేష్ఠ నక్షత్రం కానీ మనకు విశాఖ నక్షత్రం, గురు నక్షత్రం వాళ్ళిద్దరు పడదు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ నక్షత్రం బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇలా ఉన్నప్పుడు ఈ అర్ధాష్టమ శని ప్రభావం అంటే కొంచెం వెనక్కి లాగుతుంటుంది. అలాగే రాహు పంచములో ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కూడా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్లోనే. వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు మనకున్న టార్గెట్స్ వాళ్ళు తీర్చకపోవడము, దానివల్ల మనం ఒత్తిడిలో ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదో హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటారు, ఏవో ఎగ్జామ్స్ రాయాలి, ఆ ఎగ్జామ్స్లో అనుకున్న స్టేజ్కి రీచ్ అవ్వకపోతే మనం ప్రెషర్ తీసుకుంటాం కదా, అంటే అలా పిల్లల ద్వారా మనకు ప్రెషరు. పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసిన దాంట్లో కొంచెం నష్టం జరగడము, పిల్లలు చేసే వ్యాపారంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడము,
టైట్ అవ్వడము, పిల్లలు అంటే వ్యాపారం అంటే మన పెద్దవాళ్ళు అయితే మన పిల్లల చేత మనం చేయిస్తాం కదా. సో ఆ రకంగా రకరకాలుగా పిల్లల ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మనకు బాగానే కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఉంటుంటే 6వ ఇంట్లో మనకు గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ 6వ ఇంట్లో ఉన్న గురుడు ఇంకొక 5 నెలలు ఉంటాడు కాబట్టి ఈ 5 నెలల్లో కొలెస్ట్రాల్, థైరాయిడ్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత ఈ వెనక భాగంలో కొంత స్ట్రెస్ వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి నరాలు లాగడం కానీ లేకపోతే ఇక్కడ ఏం చిన్న దెబ్బలు తగ్గడం జరుగుతాయి. అలాంటిది ఏం జరిగితే మాత్రం అది క్రానిక్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే అది ఇలా ఏం అనిపిస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అడ్వైస్ తీసుకోవడం, మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది మనం చెప్పేస్తాం. గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఉన్నాయా? ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అనేది 2 వర్గాల వారికి ఉంటుందండి. అది తర్వాత ఉద్యోగం మారడం అంటూ కూడా జరుగుతుంది. న్యూ ఇయర్లో వాళ్ళకి ఆ మారిన వాళ్ళకి 20-25% హైక్ అనేది కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. అలాగే మనకి ఏంటంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి ఉద్యోగరీత్యా అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. దే కెన్ ట్రై. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు వీళ్ళు. అలాగే మన మధ్యవర్తిత్వం వహించి హ్యాండ్లింగ్ చేస్తుంటారు. అదొక హాబీగా ఉంటుంది చాలామందికి. అందులో కూడా మంచి సక్సెస్ కనబడడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం తీస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వారికి ఫస్ట్ హాఫ్ కొంచెం న్యూట్రల్గా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం అన్ని రంగాల వారికి కూడా మంచి బెనిఫిషియల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? పరిహారం అంటే ఇక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. పరిహారం అంటే కాకుండా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి సాధంగాను. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకంటున్నాం అంటే ఈ కుజుడు అనేవాడు 4th హౌస్కి వెళ్తాడండి. అంటే కుంభంలో ఉన్న శనితో కలుస్తాడు. ఆ 4th హౌస్కి వెళ్ళినప్పుడు మార్చి 15 నుండి మే 1 మధ్యకాలంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి కనబడుతుంటాయి, ఇబ్బందులు పడుతుంటాయి. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే మంచి న్యూట్రల్గా అంటే నెగిటివ్ ఎనర్జీని కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం బియాదం.